దేవుడు మెచ్చుకోరు. గమనించాలి. పాపము చేయువారని, చెడు లక్షణాలు గలవారని, లోకంతో కలిసి జీవించేవారని, లోకము మెచ్చినట్లుగా లోక ఆశలతో కలిసి జీవించేవారని దేవుడు మెచ్చుకోరండి. హెచ్చరిస్తారు, బుద్ధి చెప్తారు, గద్దిస్తారు, మాట్లాడతారు, జీవితాన్ని సరిచేసుకోమని చెప్తారు. కారణం ఏంటంటే దేవుడు గనక పాపము చేయవారిని మెచ్చుకున్నట్లయితే, దేవుడు గనక చెడు లక్షణం గల వారిని మెచ్చుకున్నట్లయితే, దేవుడు గనక లోకంతో కలిసిపోయి లోక ఆశలతో ఉన్నవారిని మెచ్చుకున్నట్లయితే వారు మరింతగా పాపంలో ఎదిగే అవకాశం ఉంది. పాపముకు జీవితం ఏంటండి? మరణమే కదా. అందుకనే దేవుడు వారిని మెచ్చుకోరు. దేవుడు మెచ్చుకోవడానికి మరొక కారణం కూడా ఉందండి. ఏంటా కారణం? దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధతను ప్రేమించేవారు. పరిశుద్ధతను ప్రేమించే దేవుడు పాపులను ఎలా ప్రోత్సహిస్తాడు? పాపులను ఎలా మెచ్చుకుంటాడు? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు మెచ్చుకోరు అని సత్యాన్ని గుర్తిద్దాం. దేవుడు మెచ్చుకోకపోతే రేపటి దినాన పరలోక రాజ్యాన్ని పొందుకోలేము అని సత్యాన్ని గుర్తిద్దాం. ఇప్పటి నుంచైనా మన జీవితాన్ని మార్చుకుందాం. పాపమును ద్వేషిద్దాం, పాపపు కార్యాలు ద్వేషిద్దాం, చెడు లక్షణాలు ద్వేషిద్దాం, చెడు కార్యాలు ద్వేషిద్దాం, లోకంకు వేరుగా జీవిద్దాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం, పరిశుద్ధంగా జీవిద్దాం, నీతిగా జీవిద్దాం. ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన దీవెనలను, అన్నింటికి మించి శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. గమనించాలి. దేవుడు మెచ్చుకోకపోతే రేపటి దినాన పరలోక రాజ్యాన్ని పొందే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచే మన జీవితాన్ని మార్చుకుందాం, జీవితాన్ని సరి చేసుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.